అందరికీ తెలుగు వచ్చా? మీరు ఒక నార్త్ ఇండియన్ అడిగారు అనుకోండి వ్యవసాయ అంటే ఏమిటి అని, వాడు బిజినెస్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఇలా చెప్తారు తప్పిస్తే అగ్రికల్చర్ అని మాత్రం ఒప్పుకోడు. ఇప్పుడు అదే పదం వ్యవసాయ అనే పదం అగ్రికల్చర్ అనే మీనింగ్ లో సౌత్ ఇండియన్స్ అర్థం చేసుకుంటారు, బిజినెస్, కమర్షియల్ అనే మీనింగ్ తో నార్త్ ఇండియన్స్ అర్థం చేసుకుంటారు. సపోజ్ ఏ పార్లమెంట్ మేడ్ స్టాట్యూట్ has a word like వ్యవసాయ and then two persons quarrel that the meaning, intention of the legislature is agriculture and then intention of the legislature is business. Can we go to parliament every time and then ask what intention it has used this? We can't go. So that power to declare the meaning of the words used in the statute is given to judiciary. High courts and Supreme Court will declare. So in a particular context, ఆ సందర్భంలో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఆ చట్టానికి సంబంధించి సుప్రీం కోర్టు ఏ విధంగా చెప్తే అలా అర్థం చేసుకోవాలి. అదే పదం ఓ చట్టంలో అగ్రికల్చర్ అనే ఉద్దేశంలో పార్లమెంట్ చెప్పచ్చు, అదే పదం మరో చట్టంలో వ్యవసాయ అనే బిజినెస్ అనే ఉద్దేశంలో చెప్పచ్చు. అందుకు లా డిక్లేర్డ్ బై సుప్రీం కోర్ట్ షాల్ బి బైండింగ్. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే 141 కింద సుప్రీం కోర్టు, హైకోర్టు ఏం చెప్తే అది సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ లో ఫాలో అవ్వాలి. ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు ఒక కేస్ స్టడీ చూద్దాం. ఇది సెక్షువల్ హెరాస్మెంట్ సంబంధించిన కేసు కాదు, కానీ దీంతో లింక్ ఉంది చెప్తా. హూ క్లెయిమ్స్ టు బి ది యంగెస్ట్ ఇన్ దిస్ క్లాస్ బై వర్చ్యూ ఆఫ్ ఏజ్? ఇంకో ప్రశ్న వేశాను, వయసులో అందరికంటే చిన్నవాళ్ళు ఇక్కడ వారు. చిన్నవాళ్ళు అడుగుతున్నాను, పెద్దవాళ్ళు కాదు కాబట్టి ఆడవాళ్ళు కూడా పాల్గొవచ్చు. మీ వయసు ఎంతండి? 29 ఈవిడ చెప్తోంది. ఇంతకన్నా తక్కువ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూసారా ఛాలెంజ్ వచ్చింది అక్కడి నుంచి. 27, 22 ఐ థింక్. ఇంతకన్నా తక్కువ ఉండడానికి అవకాశం లేదు. ఇంకెవరైనా ఉన్నారా? లేదు. 20 వండర్ఫుల్. ఇంకా ఏదో ఆప్షన్ సాగుతున్నట్టుంది కానీ. మీ పేరేంటమ్మా? సరళ. ఇంగ్లీష్ చదవడం వచ్చా నీకు? ఆ మైక్ ఇవ్వండి ఒకసారి, ఆవిడకి మైక్ ఇవ్వండి. చదవగలరా ఒకసారి? ఇది ఎందుకు అడిగాను? ప్రాక్టీస్ చేశారు. మరి ముఖ్య విషయం ఏంటంటే శ్రీ రామారావు గారు మన సింగరేణిలో 6 years వర్క్ చేశారు. వారి యొక్క సుపుత్రుడే శ్రీ పార్వతీశం గారు. మరి RINL రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో సార్ DGM ర్యాంక్ వరకు 13 సంవత్సరాలు వర్క్ చేశారు. దాదాపు ఇంకా చాలా రకాల ఎక్స్పీరియన్స్ ఉన్నవి. టీచింగ్ ఈజ్ ఏ ప్యాషన్ అని సార్ చెప్పారు. మరి సార్ కుటుంబంలో 29 మంది లాయర్స్ ఉన్నారు. సార్ యొక్క బ్రదర్ అన్నది జడ్జ్, సిస్టర్ జడ్జ్. సో ఫ్యామిలీ ఆఫ్ జడ్జెస్ కాబట్టి డెఫినెట్ గా మనకి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సార్ అడిగితే డెఫినెట్ గా మీకు ఈ యాక్ట్ గురించి, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి మీకు అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకునే అవకాశం వస్తుంది. బెస్ట్ ఫ్యాకల్టీ ఐ కెన్ సే. కాబట్టి సార్ యొక్క ఎక్స్పీరియన్స్ ని మనం పూర్తిగా వినియోగించుకొని మరి సింగరేణిలో మహిళా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి అన్ని ఏరియాస్ లో మహిళలకి అవసరమైన రక్షణ, మహిళల యొక్క హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా మనము అన్ని ఏరియాస్ లో కమిటీస్ కూడా ఉన్నవి కాబట్టి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ యాక్ట్ గురించి క్లియర్ అవగాహన ఉంటే డెఫినెట్ గా మాకు రాబోయే కాలంలో మరి ఎటువంటి ఐఆర్ ప్రాబ్లం రాకుండా మరి సింగరేణికి ఒక మంచి పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఉత్పాదకత ఇంకా ఇటువంటి అన్ని రంగాల్లో మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1 day వర్క్ షాప్ గ్రాండ్ సక్సెస్ కావాలని
మీ అందరికీ మరి ఒకసారి బెస్ట్ విషయం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై సింగరేణి.